అమ్మాయి మమ్మీ వచ్చావా నాయనా? వెరైటీగా తాగడానికి ఏముంది? వంటింట్లో కిరసనాలు ఉంది, నా ఒంట్లో ఇంకా కాస్త రక్తం ఉంది. రోజు రక్తం ఎంత అవుతాం కానీ అది ఫిల్టర్ చేసి కాస్త కాఫీ పెట్టరా. మమ్మీ డాడీ ఏడి? మసీద్కి వెళ్ళారు. మసీద్కి వెళ్ళాడా? చర్చ్ నుంచి వస్తూ మసీద్కి వెళ్ళారు. చర్చిలు మసీదులేంటి? ఊళ్ళో ఉన్న గుళ్ళన్నీ అయిపోయాయి కదరా. అంత పాప ఏం చేసావు డాడీ? నిన్ను అన్నాం కదరా నాన్న. కరెక్టే డాడీ, మీరు నన్ను కనకపోయి ఉంటే ఈ ఆస్ట్రేలియాలోనూ అమెరికాలోనూ అందమైన పేరెంట్స్ పుట్టేవాడిని. బ్యాడ్ లక్. అది నీ బ్యాడ్ లక్ కాదు బాబు, మా బ్యాడ్ లక్. కూతుళ్ళు గుండెల మీద కుంపట్లు కాదురా, నీలాంటి కొడుకులే గుండెల్లో కుంపట్లు. రోజు విని రొటీన్ తిట్ల కన్నా కాస్త కొత్తగా ఏదైనా ట్రై చేయండి డాడీ. నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది, నీకు 4 తిట్లు నేర్చుకున్నట్టు ఉంటుంది. నువ్వు బుద్ధిగా ఉంటే మాకీ కర్మ దేనికి బాబు? నిన్నొక్కడిని భరించే బదులు 100 గేదెల్ని భరించవచ్చు. అన్నట్టు ఇదిగోరా అమ్మాయి ఫోటో అద్భుతంగా ఉంది. ఈశ్వరల్లా జీసస్ దయవల్ల నీకు నచ్చొచ్చేమో. నాకు నచ్చలా. అదేంట్రా ఫోటో చూడలేదు కదా? అక్కర్లేదు డాడీ, కవర్ ముట్టుకోగానే వైబ్రేషన్ స్టార్ట్ అవ్వాలి. ఈ వైబ్రేషన్స్ ఏంటి బాబు? వసంతం రాగానే కోకిళ్ళ వైబ్రేషన్స్ వస్తాయి, చందమామ రాగానే కలువల వైబ్రేషన్స్ వస్తాయి, అలాగే అందమైన ఆడపిల్ల ఫోటో చేతికి తగలగానే ఈ గోపిల వైబ్రేషన్స్ వస్తాయి. వైబ్రేషన్స్ కాదు బాబు, సరిగ్గా నీ ఫేస్ అద్దంలో చూసుకుంటే వామిటింగ్స్ వస్తాయి. మగాడికి అందం అక్కర్లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మదేవుని తీసుకో, ఆయనకు 4 తలకాయలు ఉన్నాయి, కానీ అందమైన సరస్వతి భార్యగా దొరకలేదా? ఎంత ధిక్కారం! వీని తలరాతను రాసిన బ్రహ్మదేవుని తలనే అలా అనుచున్నాడా? శివుడిని తీసుకో, బాడీ అంతా బూడిద, కానీ తొడ మీద పార్వతి, జడ మీద గంగోత్రి. ఇతగాడేమి ఈశ్వరుని సైతం అవ్వా మిమ్మల్ని మినహాయించాడు కదా స్వామి. స్వల్పానందం. అసలు నీకేముందనరా, ఏ అందగత్తైనా నీ మీద మనసు పారేసుకోవడానికి? పని పాట లేకుండా పాము మీద పడుకున్న విష్ణుమూర్తికే లక్ష్మీదేవి దొరకలేంది, నా రేంజ్కి మించిన అందగత్త నాకు దొరకదా ఏంటి? నువ్వు ఇంకా మారవురా డాడీ. నువ్వు అనవసరం కక్కుర్తిపెట్టి అమ్మని పెళ్లి చేసుకున్నావు కానీ 4 రోజులు ఆగుంటే అమ్మ కంటే బెటర్ ఫిగర్ దొరికేది. అమ్మ నా కొడుక, కన్న తల్లిదండ్రులకే ఫిట్టింగ్ పెట్టేసి డైవర్స్ ఇప్పించగలవురా? నీకు ధన్నంరా బాబు. రే తండ్రిగా కాదు ఫ్రెండ్గా నీకో మాట చెప్పనా? సరేరా, బాడికెళ్ళి మాట్లాడుకుందాం. కలవరమో పరవశమో ఏమైందో ఏమో చిన్ని